చంద్ర, విరాట్ పెళ్లి రోజు కావటం వలన అందరూ పార్టీ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి అందరి ముందు మాయ సంతోషంగా లేదు అని అంటూ ఉండేసరికి అప్పుడే ఒక్కసారిగా విరాట్ ఎందుకని మాయ సంతోషంగా లేదు, ఏమైందని అందరూ కలిసి మాయని అడుగుతూ ఉండేసరికి అప్పుడు మాయ నేను నీకు చెప్పానా అని ఆ అమ్మాయితో అంటూ ఉంటుంది. అప్పుడు మాయ మాత్రం నేను నీతో అలా చెప్పానా అని కోపంగా అంటూ ఉంటే విరాట్ మాత్రం వదిలేలే మాయ, ఇప్పుడు నువ్వెందుకు సంతోషంగా లేవు చెప్పు అని అంటూ ఉంటుంటే అప్పుడు ఆ అమ్మాయి మాత్రం మాయ ఎందుకు సంతోషంగా లేదో నేను చెప్తాను. నువ్వు, చంద్ర ఎప్పుడు కూడా మాయ సంతోషం గురించి ఆలోచిస్తారంట కదా, అందుకే మాయ ఈరోజు ఒక ప్లాన్ చేసింది మీ ఇద్దరిని సంతోష పెట్టాలని. ఈరోజు మీ పెళ్లి రోజు సందర్భంగా మళ్ళీ మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలని మాయ అనుకుంటుంది అని హాసిని చెప్పడంతో మాయ ఒక్కసారిగా షాక్ అవుతుంటే విరాట్ మాత్రం చాలా సిగ్గుపడుతూ ఉంటారు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇది మంచి విషయమే కదా, పైగా ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు ఫస్ట్ నైట్ అరేంజ్ చేద్దామని అందరూ అనుకొని సంతోషంగా వెంటనే చంద్రకి పాల గ్లాసు ఇచ్చి విరాట్ ఉన్న రూమ్ వైపు జగదీశ్వరి, శాలిని కలిసి తీసుకెళ్తూ ఉంటారు. చంద్ర మాత్రం చాలా సిగ్గుపడుతూ ఉంటే మరోవైపు మాయ మాత్రం కోపంగా అలా పాల గ్లాస్ తీసుకొని వెళ్తున్న చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. నీకు బావతో ఫస్ట్ నైట్ చేసుకుంటావా, చేసుకో, ఎలా చేసుకుంటావో అది నేను కూడా చూస్తానని కోపంగా తన మనసులో అనుకుంటూ ఉంటుంటే చంద్ర మాత్రం సంతోషంగా పాల గ్లాస్ తీసుకొని విరాట్ ఉన్న రూమ్ వైపు చంద్రాని తీసుకెళ్తూ ఉంటారు. మరి మాయ ఎలాంటి ప్లాన్ వేసి విరాట్, చంద్రకి ఫస్ట్ నైట్ జరగకుండా ఆపుతుందనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.